హలో క్రియేటర్స్, మీరు మీ ఛానల్ని గ్రో అవ్వాలంటే ఈ 5 మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. ఈ 5 మిస్టేక్స్ అనేది మీరు చేయడం వల్ల మీ ఛానల్ అనేది గ్రో కాకుండా పోతుందన్నమాట. అండ్ మీకు వ్యూస్ కూడా ఎక్కువ రాకుండా పోతుందన్నమాట. సో ఆ 5 మిస్టేక్స్ ఏంటి, దాని గురించి పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 మిస్టేక్స్లోని ఫస్ట్ వన్ ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. సెకండ్ వన్ ఏంటంటే ఎస్ఈఓని ఇగ్నోర్ చేయడం. థర్డ్ వన్ ఏంటంటే ఆడియన్స్కి ఏం కావాలో తెలుసుకోకపోవడం. అంటే అర్థం చేసుకుని మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అది అర్థం చేసుకోకుండా ఉండిపోవడం అనమాట. ఫోర్త్ వన్ ఏంటంటే క్వాలిటీ, వీడియో అండ్ ఆడియో అనేది దీంట్లో క్వాలిటీగా లేకపోవడం అనమాట. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇమ్మీడియట్లీ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. సో ఈ 5 మిస్టేక్స్ మీరు చేయడం వల్ల మీ ఛానల్ అనేది గ్రో కాకుండా పోతుంది. దీని గురించి పాయింట్ టు పాయింట్ ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 5 మిస్టేక్స్లోని ఫస్ట్ వన్ ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. సో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కన్సిస్టెన్సీ అంటే ఏమంటే ప్రతిరోజు ఇప్పుడు మన ఛానల్ అనేది స్టార్ట్ చేసిన వెంటనే ఒక వారం రోజుల వరకు రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తారంటే చాలామంది కొత్త యూట్యూబర్లు ఈ మిస్టేక్ అనేది చేస్తుంటారు. ఏంటంటే రెగ్యులర్గా ఒక 1 వీక్ వరకు వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రావట్లేదనో లేదా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదనో సో కొన్ని రోజులు అనేది గ్యాప్ ఇస్తారనమాట. సో ఇటువంటి మిస్టేక్ అనేది చేయకండి. ఎందుకంటే ఇట్లా మీరు గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొత్త ఛానల్ కనుక యూట్యూబ్ ఆల్గరిథంకి ఎట్లా అర్థమవుతుందంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయట్లేదండి. యూట్యూబ్ ఆల్గరిథంకి అర్థం చేసుకుని మీ ఛానల్ అనేది ఎక్కువ మందికి సజెస్ట్ చేయదు అండ్ మీ వీడియోస్ అనేది బూస్ట్ చేయకుండా డౌన్లో పడేస్తుంది అనమాట. దీనివల్ల మీ ఛానల్ అనేది గ్రో కాకుండా పోతుంది. సెకండ్ వన్ ఏంటంటే ఎస్ఈఓ. సో దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది చేశాను. వీడియో అనేది ఉంటుంది. ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. లేదంటే ఇందులో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త యూట్యూబర్లు మనం ఏం చేద్దామంటే నాది కూడా ఆబ్వియస్లీ కొత్త ఛానల్, బట్ దీంట్లో ఇది నాకు 3వ ఛానల్. సో దీని గురించి పక్కన పెట్టి ఇన్ఫర్మేషన్లోకి వెళ్తా. ఫస్ట్ ఏంటంటే ఎస్ఈఓ అనేది ప్రాపర్గా ఎవరు చేయరు. ఏంటంటే అసలు ఎస్ఈఓ అంటే ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఏంటంటే మనం ఏదైనా సర్చబుల్ టాపిక్ చేయాలి, మన వీడియో అనేది టాప్లో డిస్ప్లే చేయాలంటే సర్చబుల్ టైటిల్ యూజ్ చేయాలి, సర్చబుల్ కంటెంట్, ట్రెండింగ్లో ఏ కంటెంట్ ఉందో అదే మనం యూజ్ చేయాలి. సో ఇట్లా ఎస్ఈఓ అనేది ఏంటంటే టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్. సో ఈ 3 అనేది మంచిగా మీరు పెట్టుకుంటే మాత్రం తప్పకుండా మీ ఛానల్ అనేది ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది అండ్ మీ వీడియో అనేది ఎక్కువ మందికి సజెస్ట్ చేసి మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. మంచిగా మీకు మీ వీడియో అనేది మంచిగా వైరల్ అవుతుంది అనమాట. మీ వీడియోకి బూస్ట్ కూడా దొరుకుతుంది. సో ఇట్లా కాకుండా మీరు ఒక వారం రోజులు వీడియో చేసి దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియో చేస్తామంటే యూట్యూబ్ ఆల్గరిథం అనేది మీ ఛానల్ అనేది డౌన్లో పడేస్తుంది, ఎక్కువ మందికి రికమెండ్ చేయదు. సో ఇట్లా యూట్యూబ్ ఆల్గరిథం అనేది వర్క్ చేస్తుందన్నమాట. ఈ ఎస్ఈఓ ప్రాసెస్లోని ఫస్ట్ పద్ధతి ఏంటంటే మీ టైటిల్ ఎట్లా ఉండాలంటే ట్రెండింగ్లో ఏదైతే టైటిల్ ఉందో అదే హైలైట్గా యూజ్ చేసే ఆ టైటిల్స్ అనేది మీరు యూజ్ చేయండి. ట్రెండింగ్లో అంటే ఏంటి, ట్రెండింగ్ టాపిక్ ఏదైతే నడుస్తుందో దానికి ఏదైతే సర్చబుల్ కంటెంట్ చేస్తున్నారో సో ఆ సర్చబుల్ టైటిల్ అనేది తీసుకోండి. సో ఈ విధంగా మీరు తీసుకున్నారనుకోండి మీ వీడియో అనేది వెంటనే ఏ ఇన్ఫర్మేషన్ కావాలని సెర్చ్ చేస్తారనుకోండి వెంటనే మీ వీడియో అనేది టాప్లో చూపిస్తుంది అనమాట. సెకండ్ వన్ ఏంటంటే ట్యాగ్స్ అనేవి. సో దీన్ని కూడా ప్రాపర్గా యూజ్ చేయాలి. అసలు ఎస్ఈఓ ప్రాసెస్ అయితే ఇదే అనమాట. టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్. సో ఇవి ప్రాపర్గా ఉంటేనే మీ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది అండ్ క్లిక్కబుల్గా ఉండేటట్టు అన్నీ మీరు పర్ఫెక్ట్గా ఎస్ఈఓ చేసుకున్నారనుకోండి చాలా తొందరగా మీ వీడియో అనేది వైరల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ట్యాగ్స్ యూజ్ చేయాలంటే దేనికి మనం ఏం చేయాలి ఏంటి బ్రోనిస్ అనుకుంటే మాత్రం యూట్యూబ్ సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. అందులో మీకు ఏవైతే టాపిక్ అనేది డిస్ప్లే అవుతాయో సో అవే ట్యాగ్స్ అనమాట. సో దాన్ని ఇట్లా యూజ్ చేయండి. హ్యాష్ ట్యాగ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, సపరేట్గా దాన్ని యూజ్ చేస్తారు. సెకండ్ వన్ ఏంటంటే థంబ్నెయిల్ అనమాట. థంబ్నెయిల్ అనేది ఎట్లా ఉండాలంటే ఐ క్యాచ్గా ఉండాలన్నమాట. సో ఎట్లా ఉండాలంటే చూసిన వెంటనే ఇట్లా క్లిక్ చేసేలా ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో అన్నట్టు మీరు అట్లా డిజైన్ చేసుకోవాలి. సో అలా అయితేనే మీకు ఎవరికైనా మీ వీడియో అనేది సజెస్ట్ చేసింది అనుకోండి వెంటనే క్లిక్ చేసి చూస్తారు. దానివల్ల ఏంటంటే మీకు క్లిక్ త్రూ అంటే ఇంప్రెషన్ క్లిక్ పెరుగుతుంది, ఎక్కువ వ్యూస్ గెయిన్ చేసుకోగలిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా యూట్యూబ్ ఆల్గరిథంని మీరు అర్థం చేసుకుని ఇట్లా ప్రాపర్గా వీడియోస్ అనేది చేసుకుంటూ పోవాలి. అట్లా అయితే మీ ఛానల్ అనేది మంచి గ్రో అవుతుంది. లేదు అనుకుంటే మాత్రం గ్యాప్ ఇచ్చి ఇట్లా వీడియోస్ చేస్తే డౌన్లో పడేస్తుంది. యూట్యూబ్ ఆల్గరిథంకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు ప్రొవైడ్ చేయట్లేదనేసి దాన్ని అర్థం చేసుకుని టోటల్ డౌన్లో పడేస్తుంది. దీన్ని మైండ్లో పెట్టుకుని ప్రాపర్గా ప్రతిరోజు కన్సిస్టెన్సీగా వీడియో అనేది అప్లోడ్ చేయండి. తొందరపడకండి. వ్యూస్ రావట్లేదనో లేదా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదనేసి ఇట్లా ఏమి దీన్ని పెట్టుకొని గ్యాప్ ఇవ్వకండి.
ఆటోమేటిక్గా మీ వీడియో చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అదే పెరుగుతుందనమాట. తొందరపడకండి. ఫోర్త్ వన్ ఏంటంటే డిస్క్రిప్షన్ అనమాట. సో డిస్క్రిప్షన్ మీకు చెప్పాను కదా, దీన్ని ఏమంటారు, డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇట్లా కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడమే డిస్క్రిప్షన్. సో అది మీరు మంచిగా ప్రొవైడ్ చేయాలి. సో మీరు ఇచ్చే కంటెంట్కి రిలేటెడ్గా. దాని తర్వాత ఫైనల్గా వచ్చేసరికి టైటిల్ గురించి చెప్పాను, అండ్ డిస్క్రిప్షన్, ట్యాగ్స్ గురించి చెప్పాను, థంబ్నెయిల్ కూడా చెప్పాను. ఐ క్యాచ్గా ఉండేటట్టు థంబ్నెయిల్ డిజైన్ చేసుకుని పెట్టుకోండి. ప్రాపర్గా మీకు అన్నీ చెప్పాను. అండ్ ఈ 5 టాపిక్‌లోని థర్డ్ వన్ ఏందంటే ఆడియన్స్‌కి ఏం కావాలో అర్థం చేసుకొని వీడియో చేయకపోవడం. సో మీకైతే డౌట్ అని రావచ్చు. అదేంటి బ్రో, మనకు నచ్చింది మేము వీడియో ఏదైనా చేస్తాం, బట్ ఆడియన్స్‌కి కావాల్సింది మనకెట్లా తెలుస్తది? దీని గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్‌కి ఏం కావాలో అది తెలుసుకోండి. అది ఎట్లా తెలుసుకోవాలంటే, ఏదైనా మీరు వీడియో అనేది అప్లోడ్ చేశారు. వీడియో మీకు నచ్చింది కాకుండా ఆడియన్స్‌కి ఎటువంటి వీడియోస్ కావాలి, అండ్ ట్రెండింగ్‌లో ఏ వీడియో నడుస్తుంది, ఎక్కువ మంది ఆడియన్స్ ఏ వీడియో చూస్తున్నారు, దీన్ని అర్థం చేసుకోవాలి. అది ఎట్లానో ఈ వీడియోలో చెప్తా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అందులో అనలిటిక్స్కి వెళ్ళండి. మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో, అందులో ఏదైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేశారో దాని కింద చూడండి మీ ఆడియన్స్ అనేది ఏ టాపిక్ పైన వీడియోస్ అనేది ఎక్కువసేపు స్పెండ్ చేశారో, ఎక్కువ వీడియోస్ ఏ టాపిక్ పైన చూసారో అక్కడ మీకు కనిపిస్తుంది. అలాంటి టాపిక్ అనేది చేయండి. మీకు ఇక్కడ డౌట్ అని రావచ్చు, ఏంటంటే అది మా కంటెంట్ కాదు కదా బ్రో అనేసి. సో అటువంటి మిక్స్డ్ కంటెంట్ అయితే చేయకండి. సో మీ కంటెంట్కి రిలేటెడ్గా ఉన్న ఏదో ఒక టాపిక్ అందులో ఉంటుంది. ఆ టాపిక్ అనేది చేయడానికి ట్రై చేయండి. 100% మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. మీ ఛానల్ కూడా మంచిగా గ్రో అవుతుందన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఫోర్త్ వన్ ఏంటంటే వీడియో క్వాలిటీ. అంటే వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీగా ఉండేటట్టు. చాలామంది దీంట్లో డిసప్పాయింట్ అవుతారు. ఏంటంటే అదేంటి బ్రో, మాకు క్యామ్ లేదు అండ్ మనం క్వాలిటీ వీడియో అనేది ఎట్లా షూట్ చేయగలం, ఆడియోని ఎట్లా, మనకు మైక్ లేదు, ఆడియో క్వాలిటీగా ఎట్లా ఇవ్వగలం అనేసి ఈ డౌట్ అయితే ఉండొచ్చు. ఆబ్వియస్లీ నాకు కూడా క్యామ్ అనేది లేదు. సో నేను మొబైల్లోనే వీడియోస్ అనేది చేస్తున్నా, అది కూడా ఒక్కనే కనుక. సో మీరు మొబైల్లోనే క్వాలిటీగా చేసుకోవచ్చు. మీ రూమ్లో ఉన్న సెటప్స్ అనేది కొంచెం మార్చుకోండి. దాని తర్వాత క్వాలిటీగా మీరు వీడియో చేయడానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మీ క్యామ్తోనే సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ మీకు మైక్ లేదు, మేము వాయిస్ ఓవర్ ఇచ్చేది ఎట్లా బ్రో, క్వాలిటీగా ఆడియో అనేది రాదు అనేసి మీరైతే డౌట్ అని రావచ్చు. మైక్ లేకపోయినా పర్లేదు. ఏంటంటే మీ మొబైల్ స్పీకర్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా పట్టుకొని మాట్లాడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ మాట్లాడే ముందు స్పీకర్ ఉంటుంది కదా, దాంట్లోని సాక్స్ అనేది అటాచ్ చేయండి. అట్లా అయితే మీరు ఇచ్చేది క్లియర్గా అవుట్పుట్ అనేది దానికి వెళ్తుందనమాట. ఆ తర్వాత మీ వాయిస్ అనేది క్వాలిటీగా వస్తుంది, బ్యాక్గ్రౌండ్లోని ఎటువంటి సౌండ్ లేకుండా. సో దీని గురించి ఒక టాపిక్ మీరు చేయండి, మనకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మాత్రం తప్పకుండా మనం వాయిస్ ఎట్లా ఇవ్వాలి, దాన్ని ఎట్లా మనం ఎడిటింగ్ చేసుకోవాలి, క్వాలిటీగా నాయిస్ లేకుండా ఎట్లా మనం ఆడియోని ఎడిట్ చేసుకోవాలి ఏంటనేది ఈ టాపిక్ మీద వీడియో చేయమని మీరు కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ అదే వీడియో తీసుకొస్తాం మీ ముందుకి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఫైనల్గా ఫిఫ్త్ వన్, ఇమ్మీడియట్గా రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. ఎట్లా అంటే, ఇప్పుడు నేను వీడియో పెట్టాను, ఒక 1 మంత్ ఆర్ 2 మంత్‌లోనే తొందరగా సక్సెస్ అయిపోవాలి, మోనిటైజేషన్ అయిపోవాలి, తొందరగా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి. ఈ విధంగా కొందరు ఉంటారు. లేదంటే నా వీడియో అనేది తొందరగా వైరల్ అయిపోవాలి. ఇట్లాంటివి మీరు అనుకోకండి. ఎందుకంటే యూట్యూబ్‌లో దిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది ఏంటంటే పేషెన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వీడియోస్ కన్సిస్టెన్సీగా వీడియో చేసుకుంటూ పోండి, ఆటోమేటిక్గా మీకు కావాల్సినవన్నీ మీ ముందుకు వస్తాయన్నమాట. ఏ విషయంలోనైనా సరే తొందరపడితే మాత్రం సక్సెస్ని మీరు పొందలేరు. ఎందుకంటే సక్సెస్ అనేది అంత తొందరగా ఎవరికి ఈజీగా రాదు. ఒకవేళ వచ్చిందంటే ఎప్పటికీ పోదు. సో దీన్ని మైండ్లో పెట్టుకొని యూట్యూబ్లో దిగిన తర్వాత వీడియోస్ అనేది తొందరగా ఇట్లా వైరల్ అయిపోవాలి, తొందరగా ఛానల్ గ్రో అయిపోవాలనేసి ఇట్లా అనుకోకండి. స్లోగా కంటిన్యూస్గా వీడియోస్ అనేవి చేయండి, కన్సిస్టెన్సీగా క్వాలిటీ వీడియో. సో దీన్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే 100% మీ ఛానల్ అనేది మంచి గ్రో అవుతుంది, మీకు మంచి వ్యూస్ వస్తాయి. మీ ఛానల్ మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే బాగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా మీరు చేయండి. కొత్త యూట్యూబర్లు చేసే పొరపాట్లు ఇవే అన్నమాట. తొందరగా రీచ్ అయిపోవాలి, తొందరగా వైరల్ అయిపోవాలి, తొందరగా నాకు ఏదైనా వచ్చేయాలనేసి ఎక్స్పెక్ట్ చేయడం. ఇటువంటి ఎక్స్పెక్ట్ చేయకండి. యూట్యూబ్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది పేషెన్స్ అనమాట. దీనికి మీకు ప్రాపర్గా ఒక ఫార్ములా పరంగా చెప్పాలంటే పేషెన్స్ ప్లస్ కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్. సో దీన్ని మీరు అర్థం చేసుకుంటే మాత్రం 100% మీ ఛానల్ది మంచి గ్రో చేసుకోగలుగుతారనమాట. సో దీన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అనేది ఉండాలి. దాని తర్వాత కన్సిస్టెన్సీగా ఉండాలి. ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ అనేది చేసుకుంటూ పోవాలి. అట్లా అయితే యూట్యూబ్కి మీ ఛానల్ అనేది ఎటువంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు, ఎటువంటి వీడియోస్ అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అర్థమవుతుంది, ఎటువంటి
క్రియేటర్స్కి మీ వీడియో సజెస్ట్ చేయాలి, ఎంతమందికి సజెస్ట్ చేయాలి, ఎలాంటి క్రియేటర్స్కి సజెస్ట్ చేయాలి, దీన్ని అర్థం చేసుకొని యూట్యూబ్ అనేది మీ కంటెంట్కి తగిన క్రియేటర్స్ అందరికీ సజెస్ట్ చేస్తూ వాళ్ళని మీ వీడియోని బూస్ట్ చేసేటట్టు వాళ్ళని ఆటోమేటిక్గా మీ వీడియో మైకంలో పెడుతుందన్నమాట యూట్యూబ్ ఆల్గరిథం అనేది. మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయకుండా ఇట్లా వీడియోస్ చేస్తూ లేదా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియోస్ చేస్తామంటే మాత్రం వచ్చిన ఆడియన్స్ కూడా రాకుండా పోతారనమాట. ఆ తర్వాత టోటల్గా మీ ఛానల్ది డౌన్లో పడిపోతుంది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఐ హోప్ గైస్ ప్రతిరోజు ఇలాగే నాకు మంచిగా సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మళ్ళీ అడుగుతున్నా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.